కానీ బిజినెస్ పరంగా చూస్తే ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకుంటే పెద్ద సిటీస్లో వరంగల్ కానీ కరీంనగర్ అని ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళేసి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు కదా, ఒక పెద్ద స్టూడియో ఓపెన్ చేసే ప్రాసెస్లో ఉంటే. కానీ మీరు జనగాంలో ఇంత పెద్ద లెవెల్లో పెట్టారు అని పార్లర్స్ అంటే లైక్ గల్లీకి 1-2 కంపల్సరీ ఉంటాయి సార్. ఒక మేకప్ స్టూడియో అయితే లేదు ఇప్పటివరకు. మీ స్టూడియో అంబియన్స్ చాలా బాగుంది. ఈ మొత్తం టోటల్ డిజైన్ అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? నేనే నా ఓన్, నాకు ర్యాండమ్గా ఏ థాట్ వస్తే అది గ్రే అండ్ వైట్ థీమ్లో వెళ్ళాలి అనేసి. సో నాకు కలర్ కాంబినేషన్ ఈజీ ఉండే, ఇలా వుడెన్ ప్యానల్ కూడా లైక్ గ్రేలో ఉండాలి, రూమ్ అంతా వైట్ ఉండాలి. సో చాలా ఇప్పుడు మన స్టూడియోలో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? లైక్ నెయిల్ ఆర్ట్స్, మేకప్, శారీ డ్రేపింగ్, మెహందీ, ఫేషియల్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, ఐబ్రోస్, ఎవ్రీథింగ్ సార్. అంటే ఒక బ్రైడ్ మన దగ్గరికి వస్తే ఇంకొకటి వాళ్ళకి లైక్ ప్యాకేజ్ లాగా బుక్ చేసుకుంటే కాంప్లిమెంటరీగా అవి కూడా ఇస్తాము. కస్టమైజ్డ్ పాట్ డెకరేషన్, గరిక ముంతలు, కొబ్బరి బోండం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రో మేకప్ ఆర్టిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్? ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ని ముసలోళ్ళలాగా రెడీ చేయాలి, ఓల్డ్ ఏజ్ మేకప్లు క్రియేట్ చేయాలి. దశావతార్ మూవీలో కమల్ హాసన్ లుక్స్ ఉన్నాయి కదా, దాన్ని ప్రాస్థెటిక్ మేకప్ అంటారు. అంటే నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్కి, నేను వర్క్ ఎక్స్పీరియన్స్కి, నా దగ్గర ఉన్న స్కిల్స్కి నాకంటూ ఒక కరెక్ట్ ప్లాన్. మౌనిక గారు, మీరు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ నేను ఒక చిన్న క్లిప్పింగ్లో చూపిద్దాం అనుకుంటున్నాము. షూర్ సార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గౌ స్టూడియో. సో ఈరోజు మనం వచ్చేసాము జనగాం డిస్టిక్కి. సో ఇక్కడ కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్ని కలవడానికి వచ్చాము. ఆ మేకప్ ఆర్టిస్ట్ ఎవరనేది చెప్పే ముందు, జనగాంలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక బ్రైడల్ స్టూడియో అండ్ నెయిల్ ఆర్ట్ స్టూడియో ఓపెన్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకొని జనగాంలోనే టాప్ లెవెల్లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ మౌనిక మేకోవర్స్ ఫౌండర్ మౌనిక గారు మనతో ఉన్నారు. సో మౌనిక గారు, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గౌ స్టూడియో. మౌనిక గారు, మీ గురించి చెప్పే ముందు, మీకు జనగాంలోనే ఎందుకు అంటే ఇంత లెవెల్లో, పెద్ద లెవెల్లో మీరు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నారు? అంటే ఇట్స్ మై హోమ్ టౌన్ సార్. యాక్చువల్గా జనగాంలో ఒక ప్రొఫెషనల్ మేకప్ స్టూడియో, నెయిల్ ఆర్ట్ స్టూడియో ఏవీ లేవు. అండ్ నెయిల్ ఆర్ట్స్ కావాలి అంటే ప్రతి బ్రైడ్ కూడా హైదరాబాద్కో ఆర్ఎల్స్ హన్మకొండకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఐ వాంట్ టు ప్రొవైడ్ ఎవ్రీ సర్వీస్ ఫర్ మై బ్రైడ్స్. యాక్చువల్గా నేను ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్. ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్. సో ఏ సర్వీస్ కోసం బయట వేరే స్టేట్కి, వేరే ప్లేస్కి వెళ్ళకుండా హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా. జనగాం మీ హోమ్ టౌన్? జనగాం ఇస్ మై హోమ్ టౌన్. మరి ఇక్కడ జనగాం అనేసరికి ఒక చిన్న డిస్టిక్, అంటే డిస్టిక్ కూడా ఈ మధ్యలో అంటే 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత జరిగింది. లేదు సార్, అంటే జనగాం అలా అనుకుంటారు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ ఏ గుడ్ హోమ్. ఓకే. కానీ బిజినెస్ పరంగా చూస్తే ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకుంటే పెద్ద సిటీస్లో వరంగల్ కానీ కరీంనగర్ అని ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళేసి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు కదా, ఒక పెద్ద స్టూడియో ఓపెన్ చేసే ప్రాసెస్లో ఉంటే. జనరల్గా చిన్న చిన్న పార్లర్స్ కానీ, హోమ్లీ పార్లర్స్ కానీ అట్లా చాలా ఉంటాయి. కానీ మీరు జనగాంలో ఇంత పెద్ద లెవెల్లో పెట్టారు అనేది. పార్లర్స్ అంటే లైక్ గల్లీకి 1-2 కంపల్సరీ ఉంటాయి సార్. ఒక మేకప్ స్టూడియో అయితే లేదు ఇప్పటివరకు జనగాంలో. హైదరాబాద్లో 1 నెంబర్ ఆఫ్ స్టూడియోస్ ఉన్నాయి. సో నేనెందుకు నా హోమ్ టౌన్లో పెట్టుకోవద్దు అనేసి. సో హోమ్ టౌన్ మన దగ్గర లేనిది మనం ప్రొవైడ్ చేస్తే వి విల్ బి యూనిక్ కదా సార్. సో కానీ బిజినెస్ పరంగా మీకు అంటే కమర్షియల్గా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందా అని మీరు ముందుగా ఆలోచించుకున్నారా? అంటే మరి ఇక్కడ కొత్త ఇన్నోవేటివ్గా పెడుతున్నారు కదా సార్. అంటే పెట్టగానే ఏ బిజినెస్ కూడా వెంటనే క్లిక్ అవ్వదు కదా సార్, విల్ టేక్ టైం. కాకపోతే ఇక్కడికి చూడండి అంబియన్స్, మీరు లైక్ పీస్ఫుల్గా వచ్చి రెడీ అవ్వడానికి, బ్రైడ్ వచ్చింది అంటే అన్ని కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఫేషియల్, మెహందీ,
మన దగ్గరకు వచ్చిన బ్రైడ్కి ఈ సర్వీస్ లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ ఇస్తాము. ఓకే ఫేషియల్స్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, Okay. అంటే ఓన్లీ మేకప్ స్టూడియో కాకుండా లైక్ ఓకే ఎవ్రీ సర్వీస్ ఉంటుంది ఇక్కడ. మౌనిక గారు, మీ అంబియన్స్ అయితే చాలా బాగుంది, మీ స్టూడియో అంబియన్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఈ మొత్తం టోటల్ డిజైన్ అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? యాక్చువల్లీ వైట్ అండ్ గ్రే థీమ్లో సూతింగ్ ఉంటుంది, ఆస్థెటిక్ Okay. ఉంటుంది అని చెప్పేసి నేనే నా ఓన్ నాకు ర్యాండమ్గా ఏ థాట్ వస్తే అది, అండ్ Okay. లైక్ ఏ ఇంటీరియర్ డిజైనర్ని పెట్టలేదు సార్, అంటే Okay. నేనే చేయించుకున్నాను అమెజాన్లో ఆర్డర్ చేసి. ఓకే, ఈ థాట్ ఎందుకు క్రియేట్ అయింది మీకు? అంటే ఈ స్టూడియో పెట్టాలని థాట్ ఎందుకు క్రియేట్ అయింది? అంటే నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, మేకప్ స్టూడియో ఉండాలి అనేసి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే జనగాంలోనే ఎందుకు పెట్టానంటే చెప్పాను కదా, జనగాంలో ఒక్క స్టూడియో కూడా లేదు. పార్లర్స్ ఉన్నాయి, చాలా పార్లర్స్ ఉన్నాయి. అండ్ నెయిల్ ఆర్ట్స్కి, ఎస్పెషల్లీ నెయిల్ ఆర్ట్స్కి ప్రతి బ్రైడ్ కూడా హైదరాబాద్ ఆరు హన్మకొండకి వెళ్ళాల్సిందే. ఒక్క నెయిల్ ఆర్ట్ స్టూడియో కూడా లేదు. సో ఎలా ఉంది మరి రెస్పాన్స్, పబ్లిక్ రెస్పాన్స్ ఇక్కడ? నాట్ బ్యాడ్ సార్, పర్లేదు. నేను యాక్చువల్గా పెట్టి 6 months అవుతుంది. అవును, 6 months అవుతుంది. ఓకే ఓకే, సో మరి ఇప్పుడు బిజినెస్ ఎలా రన్? బ్రైడ్స్ కూడా నియర్ బై చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడే పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే చుట్టూ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఓకే, సో వచ్చి హ్యాపీగా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు కదా. సో ఓకే, ఎలా ఉంది మరి బిజినెస్, ఎలా ఉంది మీది? బాగుంది సార్. సో మౌనిక గారు, ఇప్పుడు మీరు ఇది ఇంటీరియర్ అంబియన్స్ అంతా చాలా బాగుంది అని చెప్పాను కదా, ఇది మీరు డిజైన్ చేసుకోవడానికి అంటే ఎన్ని మంత్స్ టైం టేకింగ్ పట్టింది మీకు? 2 monthsలో అంటే థాట్ వచ్చింది, ఓనర్కి అడ్వాన్స్ ఇచ్చాక ర్యాండమ్గా చూస్తూ లైక్ 2 monthsలో 2 monthsలో 2 monthsలో చేసేసాం. కంప్లీట్ అయిపోయిందా? సార్ 2 monthsలోనే కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్. ఓకే, అంటే ఇది ముందు నుంచి మీరు బ్యాక్ ఎండ్ వర్క్ ఏమైనా చేశారా, లేకుంటే ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? హెల్ప్ అంటే మా ఫాదర్ వర్కర్ని పెట్టి చేయించారు. ఓకే, ఒక్కరే కార్పెంటర్తో అన్నీ చేయించుకున్నాము. ఓకే, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మై సజెషన్ అని నేను సెలెక్ట్ చేసి 2 monthsలోనే ప్లానింగ్ అయిపోయింది. అంటే నేను థీమ్ అనుకున్నాను సార్, గ్రే Okay. అండ్ వైట్ థీమ్లో వెళ్ళాలి అనేసి. ఓకే, సో నాకు కలర్ కాంబినేషన్ ఈజీ ఉండాలి, ఇలా వుడెన్ ప్యానల్ కూడా లైక్ గ్రేలో ఉండాలి, ఓకే, రూమ్ అంతా వైట్ ఉండాలి. సో చాలా బాగుంది. ఇదొక ఐడియాతో నేను. ఇంకొకటి ఏంటంటే మీ కొంచెం మీ స్టూడియోలో మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. sir. స్టూడియో బయట కూడా గ్రీనరీ ఉంది ఎక్కువగా. Yes, sir. అంటే ప్లాంట్స్ మీకు ఎక్కువ ఇష్టం? ప్లాంట్స్ అంటే ఇష్టం, అండ్ Okay. సూతింగ్ గా కూడా ఉంటది కదా సార్. అవును. సో లైక్ పార్లర్కి వస్తున్నారు, లైక్ ఇఫ్ బ్రైడ్ అవును. వచ్చి ఫేషియల్ చేయించుకుంటుంది అంటే లైక్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటారు కదా. అవును. సో ఇప్పుడు మీరు ఇది స్టూడియో పెట్టక ముందు అంటే ఎక్కడైనా వర్క్ చేశారా, లేకుంటే? లేదు సార్, ఆమె ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్. నేను విఎల్సిసి అకాడమీలో మీడియా మేకప్ కోర్స్ చేశాను. ఓకే, పీడిఎంయూ మేకప్ కోర్స్ జర్నీ అని ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2019లో. 19లో? సార్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years. ఎస్ సార్. 6 years నుంచి మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు. పార్లర్ వచ్చేసి 6 months అవుతుంది. ఓకే, మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు అంటే బాగా మీరు ఇన్స్పైర్ చేసుకున్న పర్సన్? అంటే మీకు వీళ్ళ ద్వారా నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది మేకప్ ఫీల్డ్లో నాకు అస్మిత చాలా, షీఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు మరి మీరు మేకప్? విఎల్సిసి అకాడమీ, ఎస్ఆర్ నగర్. సార్, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ మేకప్ కోర్స్ ది విఎల్సిసిలో. అస్మిత గారి దగ్గర వెళ్ళలేదా మరి? అస్మిత దగ్గరికి వర్క్ షాప్కి వెళ్ళాను, హైదరాబాద్లో కండక్ట్ చేసినప్పుడు. ఓకే, యాక్చువల్గా నేను అప్పటికే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, జస్ట్ తనని చూడటానికి వెళ్ళాను, నేను తనని కలవడానికి వెళ్ళాను. సార్, హగ్ ఇచ్చాను తనకి. ఓకే, చెప్పారా అంటే మీ గురించి? చెప్పాను, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే, మీ వర్క్స్ గురించి కూడా విన్నాను. అంటే మీరు ఇంకా అంటే మీ దగ్గర సర్వీస్ ఎలా ఉంటుంది స్టూడియోలో? సార్, ఇక్కడైతే క్వాలిటీకి కాంప్రమైజ్ అయ్యేది లేదు. అంటే లైక్ చాలామంది ప్రైస్ని నెగోషియేట్ చేస్తారు కదా, లైక్ వాళ్ళు. మేము అన్ని బెస్ట్ సర్వీసెస్ ఇస్తాము. సో హై ఎండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము, ప్రైసెస్ కూడా విల్ బి అకార్డింగ్. ఓకే, సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, దానికి ఫాస్ట్గా మీరు ఆన్సర్ ఇవ్వాలి. షూర్. మౌనిక గారి బెస్ట్ ప్రోడక్ట్? నార్స్, టాట్. ఓకే, అండ్ డియోర్. మౌనిక గారి ఎక్కువగా దేంట్లో ప్రిఫరెన్స్ ఇస్తారు, మేకప్లో ఆర్ హెయిర్ స్టైల్లో?
బోత్ సార్. అంటే నాకు హెయిర్ స్టైల్స్ నేను చేసుకున్న హెయిర్ స్టైలే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. Okay. హెయిర్ స్టైల్స్కి డిపెండ్ అవ్వాల్సి వస్తే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. Okay. ఐ గివ్ ప్రియారిటీ. సో మీరు నెయిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా ఆర్ ఎల్స్ Makeup. మేకప్? ఓకే. మరి నెయిల్ ఎందుకు నేర్చుకున్నారు మీరు? రీజన్? లైక్ ఓన్లీ మేకప్ స్టూడియో పెడితే క్లిక్ అవుతుందో లేదా అనేసి, అండ్ నెయిల్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో ఓన్లీ మేకప్ స్టూడియో పెడితే క్లిక్ అవుతుందా లేదా అనే కొంచెం కానీ ఇన్సెక్యూరిటీ. నెయిల్స్ అనేది ఇక్కడ అంతగానో ఎలివేట్ అవుతుందా? అంటే బ్రైడ్స్లలో అంటే తెలుస్తుంది. లేదు సార్, వస్తున్నారు బ్రైడ్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది నవ్ డేస్ నెయిల్స్ కంపల్సరీ నెయిల్స్ చేయించుకుంటారు. సో ఓకే. వస్తున్నారు బ్రైడ్స్. ఓకే. అంటే ఇది పర్మనెంట్ అన్నదా లేకుంటే అది దాని టెంపరరీ నెయిల్ ఎక్స్టెన్షన్, యాక్రిలిక్, ఓకే. క్లియర్ బిల్డర్ జెల్, ఎవ్రీథింగ్. ఓకే. అంటే ఒక నెయిల్ ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి అంటే ఎంత టైం టేకింగ్ ఉంటుంది? టైం 3 to 4 hours పడుతుంది సార్. 3 to 4 hours. ఓకే. ఇంకా దాంట్లో ఏమేమి వస్తుంది నెయిల్స్లో? టెంపరరీ నెయిల్ ఎక్స్టెన్షన్స్, పాలిజెల్ ఎక్స్టెన్షన్స్, యాక్రిలిక్ ఎక్స్టెన్షన్స్, పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్. ఓకే. సో వాటి గురించి కస్టమర్ ఏదైతే ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది అంటే మేము చేయించుకోవాలంటే? లేదు సార్, మేము డ్రై మ్యానిక్యూర్ చేసేస్తాము. ఓకే. వాళ్ళు ఇక్కడికి మళ్ళీ వచ్చి నెయిల్స్ తీయించుకోవడానికి పాసిబిలిటీ లేకపోతే ఐ గివ్ దెమ్ టిప్స్ టు రిమూవ్ దెమ్ సెల్ఫ్. సో మౌనిక గారు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అని జనగాంలో ఎలివేట్ అయ్యారు. మీ రియాక్షన్ ఏంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ మై ప్లెజర్ సార్. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు జనగాంలో, ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఓకే. కానీ స్టూడియో మాత్రం పెట్టింది మీరే, అఫీషియల్గా స్టూడియో పెట్టింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమైనా బ్రాంచెస్ అనుకుంటున్నా వేరే ఎక్కడైనా? ఇది లైక్ ఉంది సార్, ఫ్యూచర్లో హైదరాబాద్లో పెట్టాలని థాట్ ఉంది. ఓకే. బట్ ఐ హ్యావ్ ఏ టీమ్ హియర్, ఒక 6 people టీమ్ ఉన్నారు. సో నాతో పాటు వాళ్ళందరూ మూవ్ అవ్వలేరు కదా. సో మళ్ళీ ఇప్పుడు 6 to 7 members ఉన్నారు. సో ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా కూడా అకార్డింగ్లీ ఇంకా మేము ఎంత మందికి రెడీ చేస్తామో దాన్ని బట్టి వెళ్తే. జనరల్గా ఒక బ్రైడ్కి మీరు చూస్ చేసుకున్నప్పుడు అంటే వాళ్ళు మీ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు మీరు వాళ్ళ దాంట్లో ఏం చూస్తారు? అంటే బ్రైడ్ని ఫస్ట్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఎలా ట్రీట్ చేస్తారు? ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీరు స్కిన్ గురించి కానీ లేకుంటే స్కిన్ కేర్ రొటీన్ తీసుకోమని చెప్తాను. బికాజ్ ఇంటర్నల్గా వాళ్ళ మెయింటెనెన్స్ లేకపోతే పైనుంచి మనం ఎంత చేసినా వేస్ట్ కదా. సో డైట్ మెయింటైన్ చేయమని చెప్తాను, జ్యూసెస్, ఫ్రూట్స్. సిటీలో అంటే స్కిన్ కేర్ అండ్ స్కిన్ కేర్ కూడా లైక్ అకార్డింగ్ టు హెయిర్ కేర్ కూడా తీసుకుంటారు. సార్ జనగాంలో మీరు జనగాంని చిన్న ప్లేస్ లాగా కన్సిడర్ చేయకండి. పెద్ద ప్లేస్. ఓకే. ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు మీ స్టూడియోలో కొన్ని కొటేషన్ చూసాను, గుడ్ వైబ్స్ అని చెప్పేసి, అండ్ ఇంకొకటి డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్ అని చెప్పేసి ఇలాంటివి చాలా చూసాను. అండ్ కొన్ని ఫ్రేమ్స్లలో కూడా కొటేషన్స్ ఉన్నాయి. అంటే రీజన్ ఎందుకు పెట్టారు అది? బేసిక్గా జనరల్గా అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే మేకప్ స్టూడియోలలో మేకప్ సంబంధించిన ఫొటోస్ కానీ లేకుంటే ఆ ఫ్రేమ్స్ కానీ పెడతారు కదా సార్. అదే అలా మోడల్ ఫొటోస్ పెట్టుకుంటారు కదా, నాకు అలా ఇష్టం లేదు. లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ లైక్ కొటేషన్స్ని చూస్తే మోటివేట్ అవుతారు. బేసిక్గా నేను అవుతాను. సో వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా మోటివేట్ అవ్వాలి. ఓకే. పాజిటివ్ ఆరా క్రియేట్ అవ్వడానికి. ఓకే. మౌనిక గారి బెస్ట్ సపోర్టర్ ఎవరు లైఫ్లో అంటే ఏం చెప్తారు? మై మామ్ సార్. మామ్. ఓకే. బెస్ట్ మోటివేటర్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే అష్మిత. లైక్ ఎన్ని హార్డ్షిప్స్ ఉన్న లైఫ్లో షీల్ కీప్ గోయింగ్. ఓకే. మీకు బ్యాక్ సపోర్ట్? మదరే. ఓకే. అండ్ మీరు పార్లర్ ఇది అంటే ఈ స్టూడియో పెట్టుకుందామని ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎవరి దగ్గర మీరు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం? మామ్ అండ్ డాడ్. అండ్ ఈ స్టూడియో ఈచ్ అండ్ ఎవ్రీ డే వచ్చి దగ్గరుండి, అంటే నాకు మంచి సీజన్లోనే మేము స్టార్ట్ చేసాము స్టూడియో ప్లానింగ్ అంతా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి డాడీయే చేయించారు. ఓకే. జనరల్గా ఒక బ్రైడల్ మేకప్ చేయాలంటే మీరు ఎంత టైం తీసుకుంటారు? 2 to 3 hours సార్. జస్ట్ 2 to 3 hours మేకప్, హెయిర్ స్టైల్, సారీ డ్రైపింగ్ అండ్
లైక్ అంతకంటే ఎక్కువ టైం ఇవ్వరు క్లయింట్స్, షార్ట్ టైంలో మేము అన్నీ చేయడం. ఇప్పుడు జనరల్గా బ్రైడల్ బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు, సో ఫ్యామిలీ మేకప్స్కి అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు మరి? ఇఫ్ 4 people ఉన్నారు రెడీ అవ్వడానికి, సో అడుగుతాం ఏ టైం కల్లా వాళ్ళు రెడీ ఉండాలి అని చెప్పేసి, దాన్ని బట్టి మినిమం ఒక 4 hours ఇవ్వాలి మాకు అని చెప్పి కన్విన్స్ చేస్తాము. సో మౌనిక గారిని అంటే లైక్ మేకప్ ఆర్టిస్ట్గా బుక్ చేసుకోవాలి అంటే ఎక్స్పెన్సివ్ అన్నట్టుగా తెలిసింది, నిజమేనా? ఎక్స్పెన్సివ్ కాదు సార్, నేను చాలా వర్తీ. అంటే ఇప్పుడు నేను ఉంటుంది స్మాల్ టౌన్ లైక్ జన్గామ్ కాబట్టి ఇక్కడ నార్మల్ పార్లర్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నా ప్రైజెస్ చాలా హ్యూజ్ అనిపించొద్దు. బట్ హైదరాబాద్ నుంచి మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకొని 1 lakh ఒక ప్యాకేజ్ పెట్టి చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు జనగాంలో. ఒక్క మేకప్కి 25, 30, 40 అలా స్పెండ్ చేసి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అలాంటప్పుడు అట్లా కంపేర్ చేస్తే నేను చాలా చాలా రీజనబుల్ అనిపించాలి, వర్క్లో ఏం డిఫరెన్స్ అనిపించొద్దు. చెప్పాలి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అదే సార్, లైక్ ఇప్పుడు నేను బ్రైడల్ మేకప్ 2-3,000కి చేయలేము కదా సార్, కాకపోతే 30,000తో కంపేర్ చేస్తే వెరీ అఫోర్డబుల్. లైక్ పార్లర్ వాళ్ళ రేట్స్కి ఇంచుమించుగా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు మన స్టూడియోలో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? లైక్ నెయిల్ ఆర్ట్స్, మేకప్, శారీ డ్రేపింగ్, మెహందీ, ఫేషియల్, వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, ఐబ్రోస్, ఎవ్రీథింగ్ సార్. అంటే ఒక బ్రైడ్ మన దగ్గరికి వస్తే ఇంకొకటి వాళ్ళకి లైక్ ప్యాకేజ్ లాగా బుక్ చేసుకుంటే కాంప్లిమెంటరీగా అవి కూడా ఇస్తాము. కస్టమైజ్డ్ పాట్ డెకరేషన్, గరిక ముంతలు, కొబ్బరి బొండం, అవి కూడా ఇస్తాము. పెళ్ళిలో లైక్ బ్రైడ్ కొబ్బరి బొండం తీసుకెళ్తారు కదా, గరిక ముంతలు అవన్నీ. సో అవి అంటే మా దగ్గర మేకప్ చేయించుకోకుండా మేము కావాలంటే అవి కూడా కస్టమైజ్ చేసి ఆర్డర్ చేస్తే చేస్తాము. సో మేకప్ చేయించుకుంటే అవి ఫ్రీ అన్నట్టు. సో బయట బ్రైడ్స్ కి మేము కాంప్లిమెంటరీ లాగా లైక్ ప్యాకేజ్ కి వాళ్ళకి ఇస్తాము. కొంతమంది కాంబోస్ కూడా చెప్తా ఉంటారు కదా, బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరికి కూడా చేయాలి మేకప్ అని. చేస్తాము, అలా కూడా చేస్తాము. ఇప్పుడు గ్రూమ్స్ కి గిఫ్ట్స్ ఏం లేవా? గ్రూమ్స్ కి గిఫ్ట్ కాంప్లిమెంటరీ మేకప్ ఇస్తాము. లైక్ ఇఫ్ బ్రైడ్ అన్ని ఈవెంట్స్ కి మమ్మల్ని బుక్ చేసుకుంటే రిసెప్షన్ మేకప్ బ్రైడ్ గ్రూమ్ కి కాంప్లిమెంటరీ ఇస్తాము, మీరే ఇస్తారు. ఓకే. సో ఇక్కడ మీరు నెయిల్ ఆర్ట్ అన్నారు, అండ్ శారీ డ్రేపింగ్ అన్నారు, అండ్ మేకప్ అన్నారు. వాట్ అబౌట్ ఫేషియల్స్ అట్లా అన్నీ సార్? ఫేషియల్స్, క్లీనప్స్, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా చేయించుకోవచ్చు. దట్ టు ఆల్ ప్రొఫెషనల్ మేకప్, ప్రొఫెషనల్ ఫేషియల్స్. ఓకే. ఇప్పుడు మీరు జనరల్గా బ్రైడ్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకుంటే ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకోవాలంటే, మీకు బుక్ చేసుకోవాలంటే? అంటే సీజన్లో బిజీగా ఉంటాం కాబట్టి మినిమం 2 months బిఫోర్ సార్. ఇంకొకటి వాళ్ళకి అడ్వైస్ ఇస్తారా అంటే స్కిన్కి మీకు? డెఫినెట్గా, అంటే వాళ్ళ స్కిన్ టైప్ చూసి ఇఫ్ దే ఆర్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంది, డ్రై స్కిన్ ఉంది, వాళ్ళ స్కిన్ అకార్డింగ్గా చెప్తాను ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ డైట్ ఎలా తీసుకోవాలి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయాలి, వాళ్ళు మెయింటైన్ చేస్తే నాకు కూడా ఇంకా ఈజీ అవుతుంది మేకప్. సో కొంతమంది లైక్ మేకప్కి ముందు 1 day బిఫోర్ ఫేషియల్స్ అట్లా కూడా చేయించుకుంటూ ఉంటారు బ్రైడ్స్. సో అది చేయించుకోవడం వల్ల ఫేస్ అనేది గ్లో వస్తుంది అంటారు, నిజమేనా? మినిమం 4 days ఉండాలి సార్ గ్యాప్. ఎందుకంటే లైక్ ఫేషియల్ హెయిర్ వ్యాక్స్ చేయించుకుంటారు, ఐబ్రోస్ థ్రెడ్డింగ్, సో పోర్స్ ఓపెన్ అవుతాయి కదా, 2 days కంటిన్యూస్ స్వెట్టింగ్ అయితే ఉంటుంది దానివల్ల. సో మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండదు. సో మినిమం 4 days ఉండాలి. ఓకే. సో మన దాంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఒకటేమో నెయిల్ ఆర్ట్ సెక్షన్ ఉంది, నెయిల్ ఆర్ట్, మేకప్ అండ్ ఆల్ దీస్ సెలూన్ సర్వీసెస్. ఓకే. ఇంకోటి చూసాను నేను, ఇంకో క్యాబిన్ వచ్చేసి కంప్లీట్ ఒక స్టూడియో లాగా ఫొటోస్. ఇప్పుడు బ్రైడ్ టు బి ఈవెంట్ చేసుకోవాలి అనుకుంటే బ్రైడ్స్ దే క్యాన్ యూజ్ దట్ స్టూడియో. ఫోటో షూట్ కోసం మెహందీ. ఓకే. సో కంప్లీట్గా ఒక ఫోటో షూట్ కూడా చేసుకొని వాళ్ళు రెడీ అయ్యాక డెఫినెట్గా గర్ల్స్కి ఫొటోస్ దిగాలి అనిపిస్తుంది కదా, సో ఆ కార్నర్ కొంచెం జనరల్గా అది అట్లా నేను ఏ మేకప్ ఆర్టిస్ట్ ఎక్కడ కూడా స్టూడియోస్లలో చూడలేదు, మీరు సపరేట్గా పెట్టారు. జనరల్గా ఏంటంటే వాళ్ళ లోగోస్ పెట్టుకొని అట్లా క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు కంప్లీట్గా ఏంటంటే ఒక ఫోటో బూత్ లాగానే ఒకటి సపరేట్గా డిజైన్ చేయించారు. చాలా గ్రేట్ థింగ్ అనుకోవాలి. అండ్
అపార్ట్ ఫ్రమ్ మేకప్ అండ్ అపార్ట్ ఫ్రమ్ హెయిర్ స్టైలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈ బ్యూటీ కాకుండా మౌనిక గారికి ఇంకా ఏదంటే ఇష్టం ఎక్కువగా? ఏదంటే ఇష్టం అంటున్నారా? అంటే లైక్ ఫుడ్ విషయంలో కానీ? ఐఎమ్ ఏ బిగ్ ఫుడీ, స్వీట్ Okay. లవర్. Okay. ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఎక్కడికైనా వెళ్తే Places. ఇక్కడ ఏ Okay. ఫుడ్ బాగుంటుంది ఓకే. అని. అండ్ జర్నీస్ కూడా చేస్తూ ఉంటారు. హా. ఆబ్వియస్గా మీరు మేకప్ Ah. ఆర్టిస్ట్ కాబట్టి వేరే వేరే ప్లేసెస్లో ఎక్స్ప్లోర్ Yeah, చేస్తూ sir. ఉంటారు, మేకప్కి వెళ్తూ ఉంటారు. మేకప్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్లేస్లో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయని సర్చ్ చేసి డెఫినెట్గా విజిట్ చేసి వస్తాము. ఓకే. సో మీరు ఎక్కువగా మేకప్ చేసింది జనగాంలోనా లేకుంటే? హైదరాబాద్ నుంచి హైదరాబాద్. ఎక్కువ వస్తాయి సార్ ఆర్డర్స్ అన్ని. ఓకే. లైక్ క్లయింట్ రెఫరల్స్ ఎక్కువ Okay. వస్తాయి. Client- హైదరాబాద్, mouth publicity. హన్మకొండ, యా ఎక్కువ మౌత్ Okay. పబ్లిసిటీ. ఓకే. సో సీజన్ అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మ్యారేజ్ సీజన్ ఉన్నప్పుడే బిజినెస్ ఉంటుందని. ఆఫ్ సీజన్ లో ఇంకా లైక్ బర్త్డేస్, శారీ సో ఫంక్షన్స్ అలా ఉంటుంది, అలాంటివి అలా ఉంటుంది. సో కంప్లీట్గా బిజీ ఉంటారు మీరు. సార్ లీజర్ టైం ఎప్పుడు దొరకదు? ఉంటుంది ఆఫ్ సీజన్ లో ఉన్నప్పుడు ఇంకా లైక్ లీజర్ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇదే సార్ నాకు పెయింటింగ్స్ ఇట్లా ప్లాన్స్ ఇవంటే అలా ఇష్టం. క్రియేటివిటీ చేస్తూ ఉంటారు. సో మీరు చూసారా లైక్ అన్ని అవునవును. పాట్స్ కి కూడా లైక్ పెయింటింగ్స్ వేయడము సో అది. మల్టీ టాలెంటెడ్ మీరు. సో ఇదంతా ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తే ఎలా అయితే ఉంటుందో, ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ చేస్తే సో అదే విధంగా డెకరేట్ చేస్తున్నారు మొత్తం మీ స్టూడియోని. మై ప్లెజర్ And, సార్. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఇంటీరియర్ డిజైనర్ తో చేయించామని నేను కూడా అదే అంటున్నారు. అనుకున్నా ఫస్ట్ కర్టెన్స్ అవన్నీ చూసిన దాని తర్వాత. అండ్ మీరు ఆ పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో ఒకరోజు మనం లైవ్లో చూస్తాను డెఫినెట్గా మీ Sure, పెయింటింగ్ sir. సరే. మోనికా గారు ఈజ్ ఫేమస్ ఫర్ ఓన్లీ బ్రైడల్ ఆర్ వేరే వేరే మేకప్స్ కూడా చేస్తారా? యాక్చువల్లీ మేకప్లో నీకు ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ మేకప్ ఆర్టిస్ట్రీ కోర్స్ చేశాను సార్. లైక్ మేకప్లో A to Z అన్నీ. అంటే Okay. మీరు మూవీస్, యాక్చువల్లీ నేను మూవీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో నేర్చుకున్నాను VLCC Okay, అకాడమీలో. okay. నాట్ ఓన్లీ బ్రైడల్ అండ్ పార్టీ మేకప్స్, ర్యామ్ షోస్కి Hmm. ఇల్యూజన్ మేకప్ అని, Okay. ప్రాస్థెటిక్ మేకప్, కాస్మెటిక్ మేకప్, అన్ని కైండ్స్ ఆఫ్ మేకప్స్ వచ్చు. ఈ హెచ్డి కూడా అంటారు కదా, హెచ్డి మేకప్, హెచ్డి మేకప్ అని. వాటర్ ప్రూఫ్ మేకప్, హెచ్డి మేకప్, ఎయిర్ బ్రష్ మేకప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి అన్నిట్లో? హెచ్డి మేకప్ అంటే హై డెఫినేషన్ మేకప్. అది ఫోటో ఫ్లాష్ బ్యాక్ రిఫ్లెక్షన్ ఉండదు హెచ్డి ప్రోడక్ట్స్తో మేకప్ చేస్తే. నాన్ హెచ్డి అయితే Okay. నార్మల్గా చూడడానికి న్యాచురల్గా కనిపించిన ఫొటోస్ తీసుకుంటే లైక్ బ్రైట్గా ఇలా Okay. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఫోటో రిఫ్లెక్షన్ Okay, ఉంటుంది. okay. సో బ్రైడ్స్కి మోస్ట్లీ మేము హెచ్డిఏ యూజ్ చేస్తాము. ఓకే. ఎయిర్ బ్రష్ మేకప్ అంటే ఎయిర్ బ్రష్ టెక్స్చర్డ్ స్కిన్ అలాంటి వాళ్ళకి మళ్ళీ అది పక్కా హెచ్డి చేశాకనే ఎయిర్ బ్రష్ యూజ్ చేయాల్సి ఉంటుంది సార్. సో ఎయిర్ బ్రష్ ఏంటంటే అది హైలీ ఆల్కహాలిక్ బేస్డ్, అది టచ్అప్స్ కుదరడానికి, టచ్అప్ చేయడానికి కుదరని టైంలో అది యూజ్ చేస్తారు. మోస్ట్లీ అది మూవీ ఇండస్ట్రీ వాళ్ళకే హెల్ప్ అవుతుంది. ఓకే. ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అది? ఎయిర్ లైక్ రెగ్యులర్ 2-3 hours. బట్ Okay. ఎయిర్ బ్రష్ మేకప్ ఏంటంటే అది ఇన్వెంట్ చేసినప్పుడు మూవీ ఇండస్ట్రీస్లో 1 month కూడా క్యారీ చేశారంట మేకప్ని okay. వితౌట్ బాతింగ్ అండ్ ఆల్. ఓకే. 1 month వరకు కూడా అదే మేకప్ తోటి వితౌట్ ఎనీ టచ్అప్స్. అచ్చా. ఓకే. అంటే ద పర్పస్ ఆఫ్ ఎయిర్ బ్రష్ ఇన్వెన్షన్ ఈస్ ఫర్ మూవీస్. ఇది ఎక్స్పెన్సివ్ ఏంటిది ఈ అన్ని ఎయిర్ మేకప్స్? బ్రష్ సార్. ఎయిర్ బ్రష్ ఎక్కువ ఎక్స్పెన్సివ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ మేకప్స్లో ఎక్కువగా ఏది ఇంపార్టెన్స్ ఇస్తారు? ఒకవేళ హెచ్డిఏ ఇస్తాను బికాస్ ఇస్తారు, ప్రో okay. హెచ్డి. ఎందుకంటే ఎయిర్ బ్రష్ కూడా మళ్ళీ డైరెక్ట్గా చేయలేము. కంపల్సరీ కన్సీలర్స్ ఇవన్నీ యూజ్ చేసి హెచ్డి ప్రోడక్ట్స్ వాడి పైనుంచి అవుటర్ లేయరే వాడాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మరి మీ లైఫ్ అంటే ఈ మేకప్ జర్నీలో మీకు ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్నెస్ ఏదైనా అనిపించిందా? అంటే ఇది తక్కువ పడ్డది నాకు, అంటే ఇది తక్కువ అనిపించింది. సార్ అంటే నేను చెప్తున్నాను కదా, రిగ్రెట్ ఉంటుంది లైఫ్ లాంగ్. నేను మూవీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో జాయిన్ అయ్యాను మేకప్ కోర్స్. బట్ నాకు స్పైన్ హెల్త్ ఇష్యూ వల్ల సర్జరీ అయింది. సో ఇంకా నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను బ్రైడల్ ఇండస్ట్రీకి ఫిక్స్ అయిపోవాల్సి వచ్చింది. ఓకే. బట్ సెడెస్కో అంటారు, లైక్
ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ ఎలానో అవును. ఈ బ్యూటీ ఇండస్ట్రీ వాళ్ళకి సిడెస్కో, సిప్టాక్, సిటీ యాంగిల్స్ ఇలా ఉంటాయి సర్టిఫికేషన్స్. ఓకే. సో ఐడిఎం ఇంటర్నేషనల్ డిప్లొమా ఇన్ మేకప్ చేసి సిడెస్కో సర్టిఫికేషన్ తీసుకోవాలి అనేది డ్రీమ్. ఓకే. అది ఎక్కడి నుంచి? అండ్ డెఫినెట్లీ సిడెస్కో త్రూ విఎల్సిసి, Okay. సిడెస్కో యూనివర్సిటీ ఢిల్లీలో ఉంది సార్. యాక్చువల్లీ నేను ఫీ పే చేసి వెళ్ళలేకపోయా. సర్జరీ Okay. టైంలో Okay. క్లాసెస్ ఉంటే ఢిల్లీలో 3 months ఉండాలి అన్నారు. నేను అప్పుడు బెడ్ రీడన్ ఉండే. సో Okay. ఇంకా అది బ్రేక్ అయింది. ఆ రిగ్రెట్ ఉంటుంది, Okay. బట్ ఐ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దట్ టు. ఫ్యూచర్లో ఆ సర్టిఫికేట్స్ మనం చూడొచ్చు. డెఫినెట్లీ ఓకే. సో ఐడిఎం చేస్తే వీ కెన్ ఆల్సో గో, అంటే మ్యాక్స్ స్టోర్స్లో జాబ్ వీసా కూడా వస్తుంది. అచ్చా. ఓకే. అబ్రాడ్ వెళ్ళాలి అనే థాట్ ఉంటే ఓన్ అకాడమీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా లైసెన్స్ వస్తుంది గవర్నమెంట్ త్రూ. సో మీరు ఫిలిం ఇండస్ట్రీ సైడ్ అన్నారు కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది అని అంటున్నారు కాబట్టి, మీకు బాగా నచ్చిన హీరోయిన్, ఫేవరెట్ హీరోయిన్? చాలా మంది ఉన్నారు సార్. అంటే ఎక్కువగా తన సమంత. హెయిర్ స్టైల్ కానీ లుక్ కానీ నచ్చేది సమంతనే. సమంత, జెనీలియా Okay. యూస్ టు బి మై మోస్ట్ ఫేవరెట్. బబ్లీగా లైక్. ఓకే. నచ్చిన హీరో? నచ్చిన హీరో చాలా మంది ఉన్నారు. ఓకే. ప్రభాస్, అంటే ఎప్పుడైనా సిద్ధార్థ్. ఎవరైనా సెలబ్రిటీస్కి మేకప్ చేశారా? లేదు సార్, అంటే వెయిటింగ్ ఫర్ Serial- దట్ serial. ఆపర్చునిటీ లేదు. ఓకే. సో ఒకవేళ ఛాన్స్ వస్తే డెఫినెట్గా యూటిలైజ్ తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మేకప్ ఆర్టిస్ట్ అండ్ ప్రో మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రో మేకప్ ఆర్టిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్? మేకప్ ఆర్టిస్ట్ అంటే టు సమ్ ఎక్స్టెంట్ వరకే వాళ్ళకి మేకప్లో నాలెడ్జ్ ఉంటుంది, అంటే లైక్ పార్టీస్, బ్రైడల్స్ ఇలా. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ని ముసలోళ్ళలాగా రెడీ చేయాలి, ఓల్డ్ ఏజ్ మేకప్ లుక్ క్రియేట్ చేయాలి. దశావతార్ మూవీలో కమల్ హాసన్ లుక్స్ ఉన్నాయి కదా, దాన్ని ప్రాస్థెటిక్ మేకప్ అంటారు. అవును. సో దానికి సపరేట్ కోర్స్ నేర్చుకోవాలా? సార్ ప్రాస్థెటిక్ మేకప్ అంటే బేసిక్ మేకప్లో నాలెడ్జ్ లేకుండా ప్రాస్థెటిక్ చేయలేరు. అది లెవెల్ 4లో ఉంటుంది, అంటే లైక్ మొత్తం అడ్వాన్స్డ్ అనమాట. మీరు అది నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓకే. అదే ప్రొఫెషనల్ మేకప్ అంటే లైక్ ఎలాంటి ప్రాబ్లమెటిక్ స్కిన్, విచిలిగో, ఎలాంటి ప్రాబ్లమెటిక్ స్కిన్ టైప్ ఇచ్చినా కూడా లైక్ చేయగలగడం. ఇంకొకటి ర్యాంప్ షోస్కి, క్యాలెండర్ ఫోటోషూట్స్కి, మూవీస్కి, సీరియల్స్కి లైటింగ్ అడ్జస్ట్మెంట్ని బట్టి మేకప్ ఉంటుంది. సో ఓకే. ఒక మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేయాలి? సార్ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. నేర్చుకున్నది పక్కకు పెడితే మనము ఆ ఫీల్డ్లో ఎంత ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నాం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంకా అంతే. కొంతమంది 3 monthsలో మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, కొంతమంది సార్ అదే 15 daysలో కూడా అంటే కోర్స్ నేర్చుకుని మేకప్ ఆర్టిస్ట్ అంటున్నారు. అదే సార్, అది వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లమెటిక్ స్కిన్ టైప్ ఇచ్చి చూడండి, దే కాంట్ డూ. అంటే వాళ్ళకి స్కిన్ టెక్స్చర్ గురించి ఈ నాలెడ్జ్ ఏమి ఉండదు. ఓకే. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తారు, బ్రైడల్ లుక్, రిసెప్షన్ లుక్ ఇలా క్రియేట్ చేయాలి, ఎంగేజ్మెంట్కి ఇలా చేయాలి, అంతే. ఒక 5-6 డెమోస్ ఇస్తారు అండ్ ప్రొఫెషనల్ ట్యాగ్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే. మౌనిక గారు, మీరు 6 months సార్ నా కోర్స్ విఎల్సిసిలో. ఓకే. మీరు స్టూడియో ఓపెన్ చేసుకున్నారు, బట్ స్టిల్ నాకు ఇంకా రాదు అనే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి, ఇంకా అంటే ఈ ఫీల్డ్లో పర్టికులర్గా కంపల్సరీ ఎవ్రీ డే కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అవుతుంటాయి, టిప్స్ అండ్ ట్రిక్స్. సో మౌనిక గారికి ఇష్టమైన ప్రోడక్ట్ వచ్చేసి నార్స్ అన్నారు. మరి మీరు ప్రతి బ్రైడల్కి అదే యూజ్ చేస్తూ ఉంటారా లేకుంటే? లేదు సార్, అంటే వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి, వాళ్ళది చాలా ఆయిలీ స్కిన్ అనుకోండి, నాట్స్ యూజ్ చేయలేము. ఓకే. కొంతమంది చెప్పారు నాకు, అంటే కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ క్లయింట్స్ బడ్జెట్ని బట్టి కూడా, నా దగ్గర కొటేషన్ ఉంటుంది సార్. ఓకే. కొటేషన్లో ప్రోడక్ట్స్ని కూడా మెన్షన్ చేస్తాను. సో ఇఫ్ దే బై దట్ వాళ్ళు చూసుకొని, అంటే వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా మేకప్ చేయించుకునే వాళ్ళకి తెలియదు కదా, అంటే ఏ ప్రోడక్ట్స్ ఇది బెస్ట్ ఉంటుంది అనేది. అదే సార్, కొటేషన్లో నేను ప్రైస్ రేంజ్ ఇస్తాం కదా. ఓకే. సో ఆ బడ్జెట్లో ఈ ప్రోడక్ట్స్ వస్తాయని మెన్షన్ చేస్తాను. ఓకే. సో మీకు టఫెస్ట్ బేసిక్, ప్రీమియం, ఓకే, 2 kinds ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో బేసిక్లో ఇది వస్తుంది. ఓకే. మీకు మీ త్రూ అవుట్ 6 years జర్నీలో మీకు టఫెస్ట్ పార్ట్ అనిపించిన
సిట్యుయేషన్ మేకప్లో? అంటే ఎవ్రీ టైమ్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ సార్. టఫెస్ట్ అంటూ ఏమీ లేదు. వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఓకే. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఒకలాగా మేకప్ చేసుకుంటారు, సౌత్ ఇండియన్స్ ఒకలాగా చేసుకుంటారు. వెన్ కంపేరింగ్ టు సౌత్ ఇండియన్లో మేకప్ అనేసరికి మేకప్ వాళ్ళకి ఏంటంటే మినిమల్ నో మేకప్ లుక్, గ్లామ్ లుక్, సెటిల్ ఉండాలి. ముస్లిం బ్రైడ్స్, నార్త్ ఇండియన్ బ్రైడ్స్ కొంచెం హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కానీ సౌత్ ఇండియాలో మేకప్ అనేసరికి ఎక్కువగా చెన్నై అని ప్రిఫర్ చేస్తారు, ఎందుకు? చెన్నైలో ఇప్పుడు చాలా మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ అకాడమీస్ చాలా ఉన్నాయి కదా సార్. ఓకే. మీరు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు మరి అకాడమీ? ఇక్కడ జనగాంలో అకాడమీ ఉందా జనగాంలో? లేదు సార్. మరి మీరు ప్లాన్ చేసుకుంటే అది కూడా బెస్ట్ అయ్యేది కదా. అండ్ హ్యావ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్. ప్లాన్ చేయండి, బాగుంటుంది. సో ఎలాగైనా ఇంత పెద్దగా మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కాబట్టి ఇంకా మీ ద్వారా ఇంకొక నలుగురికి వాళ్ళకు కూడా వర్క్ అనేది దొరుకుతుంది కదా వాళ్ళు నేర్చుకుంటే. సో అది కూడా ప్లాన్ చేయండి. అండ్ మౌనిక గారు, ఇప్పుడు మీరు జనగాంలోనే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లో కూడా మీరు మేకప్స్కి వెళ్తున్నారు. కానీ మీరు ఎలా అంటే క్లయింట్స్ ఎలా అప్రోచ్ అవుతున్నారు? త్రూ ఇన్స్టాగ్రామ్ అవుతున్నారా లేకుంటే? ఎక్కువ క్లయింట్స్ రెఫరల్స్ వస్తాయి. ఓకే. ఇన్స్టా త్రూ వస్తాయి. ఓకే. ఓల్డ్ క్లయింట్స్ అలానే ఉంటారా? ఓకే. న్యూ క్లయింట్స్ యాడ్ ఆన్ అయితే ఇప్పుడు మీకు మీరు ఏదైనా ఫంక్షన్కి చేయించుకున్నారు, మీకు నా వర్క్ నచ్చింది, ఆటోమేటిక్గా మీ సర్కిల్ మొత్తం. ఓకే. సో మీరు త్రూఅవుట్ 6 yearsలో ఎంతమంది బ్రైడల్స్కి చేశారు మేకప్? చేశాను సార్, ఆల్మోస్ట్ ఒక 200 బ్రైడ్స్ వరకు, 150-200. ఓకే. అపార్ట్ ఫ్రమ్ బ్రైడల్ ఇంకా వేరే మేకప్స్ ఏం చేశారు? యాజ్ ఆఫ్ నౌ నేను ఉంది బ్రైడల్ ఇండస్ట్రీయే కాబట్టి లైక్ ఎక్కువ బ్రైడల్వే వస్తాయి. బ్రైడల్ పార్టీ మేకప్స్, బర్త్డే ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్. బర్త్డే ఫంక్షన్స్లో మేకప్ సింపుల్ ఉంటుందేమో కదా? ఈవెంట్ని బట్టి అండ్ వాళ్ళ డ్రెస్ని బట్టి. సో ఇక్కడ మీరు ఫేషియల్స్ కూడా అన్నారు కాబట్టి ఫేషియల్స్లో ఎక్కువగా ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు అంటే గ్లో రావడానికి? O3 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం సార్. O3 బ్రైడల్ అండ్ కొరియన్ ఫేషియల్స్. ఓకే. ఈ బీబీ గ్లో అవి కొంచెం కొన్ని అంటారు కదా, అవన్నీ లైక్ స్కిన్ ట్రీట్మెంట్స్ కదా సార్. మన దగ్గర ఓన్లీ లైక్ యాజ్ ఆఫ్ నౌ నాది బ్రైడల్ స్టూడియో కాబట్టి ఈ సర్వీస్ నేను ఇవ్వను అనకుండా ఫేషియల్స్, మెనిక్యూర్, పెడిక్యూర్ ఇవన్నీ ఇస్తున్నాము. యాక్చువల్గా ఇది పార్లర్ కాదు కాబట్టి నాకు థాట్ కూడా లేదు. అన్నీ ఉంటాయి, మెషినరీ అవన్నీ కొనాలి. హెయిర్ కట్స్ నో హెయిర్ కట్స్. ఓన్లీ ఏంటంటే లైక్ ఒక బ్రైడల్ని రెడీ చేస్తారు, ఒక బ్రైడ్ని రెడీ చేస్తారు అంటే. బ్రైడ్కి ఈ సర్వీస్కి నేను బయటికి వెళ్ళాలి, ఇంకో పార్లర్కి వెళ్ళాలి అన్న థాట్ రాకుండా ఐఎమ్ గివింగ్ ఆల్ సర్వీసెస్, ఫేషియల్స్ అన్నీ. మెషినరీ యూజ్ చేయకుండా న్యాచురల్గానే ఈ ప్రోడక్ట్స్తో అగ్లో వచ్చేస్తుంది సార్, సరిపోతుంది. ఓకే. సో మౌనిక గారు, మీ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అంటే మీరు ఏమేమి స్టడీ చేస్తారా? ఎంఏ బీఈడి చేశాను సార్. ఎంఏ బీఈడి, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బీఈడి చేశాను. మల్టీమీడియా కూడా చేశాను, అరీనా యానిమేషన్ హైదరాబాద్లో. గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్. ఎందుకని మరి ఇట్లా గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుని? అది బాగుంటుంది కదా గ్రాఫిక్ డిజైనింగ్. బట్ నాకు లైక్ చిన్నప్పటి నుంచి కాస్మెటాలజీ చేయాలి, ఈ బ్యూటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అని ప్యాషన్ ఉంటుండే. అండ్ డ్యూ టు మై పేరెంట్స్ బోత్ వర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఈ సెక్టార్ మీద అంత గుడ్ ఒపీనియన్ లేకపోతుండే. సో వాళ్ళు అసలు సపోర్ట్ చేసే వాళ్ళు కాదు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చదువుకున్నాను. బట్ నా లైక్ వెరీ ఫ్యూ విల్ గెట్ ఏ ఛాన్స్ టు మేక్ దేర్ ప్యాషన్ ఇన్ టు ఎ ప్రొఫెషన్ కదా. సో ఎప్పుడు కంప్లీట్ అయింది మీది ఎంఏ ఇంగ్లీష్? 2012. చాలా సీనియర్ అయితే. సో ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక మేకప్ ఆర్టిస్ట్ దగ్గర. తను యానిమేషన్ నేర్చుకుంది అన్నట్టు. యానిమేషన్ నేర్చుకుంది, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది, ఫైనల్గా ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా ప్రెజెంట్ అవుతుంది ఇప్పుడు. అంటే నేను అడగడం జరిగింది యానిమేషన్ నేర్చుకుని ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు అని. సో యానిమేషన్ బాగుంది. ఇప్పుడు యానిమేషన్లో లక్షలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అలానే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరైతే గ్రాఫిక్ డిజైనింగ్ అది నేర్చుకున్నారు, ఇప్పుడు అంతా కూడా కంప్లీట్గా గ్రాఫిక్ డిజైనింగే నడుస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ నడుస్తుంది ఇప్పుడు. అంటే మీరు
ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అరే నేను అస్సలు రిగ్రెట్ ఫీల్ అనవసరంగా అవ్వలేదు వదులుకున్నా సార్. feeling. ఎందుకంటే బేసిక్గా నాకు యానిమేషన్ గురించి జీరో నాలెడ్జ్. జాయిన్ Okay. అయ్యక ముందు నాకు యాక్చువల్గా నేను డయాగ్రామ్స్ అండ్ ఆర్ట్స్ బాగా వేస్తాను. Okay. నేను యానిమేషన్ అంటే ఈ బొమ్మలే కదా అనేసి జాయిన్ అయ్యా. బికాజ్ నేను నార్మల్గా డిగ్రీ చేసి అందరిలాగా రెగ్యులర్ గ్రాడ్యుయేషన్తో సెటిల్ అవ్వద్దు. Okay. నాకు కాస్మెటాలజీ ఇంట్రెస్ట్ ఉండే. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు. బట్ జిద్దిలాగా అంటే నేను రెగ్యులర్గా చదువుకోను అట్లా అంటే బెటర్ లైక్ ఇది మంచి మంచి ఎంఎన్సీస్లో జాబ్ వస్తుంది కదా సార్, అవును. ఇంటీరియర్ ఇది మల్టీమీడియా చేస్తే. MNC సో companies లో వస్తాయి. ఎంఎన్సీ కంపెనీస్లో. సో యానిమేషన్ అంటే బొమ్మలు అనే ఇంటెన్షన్తో జాయిన్ అయ్యా, కానీ వెళ్ళే వరకు తెలియదు పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రాయాలి. అవును. సేమ్ C++, జావా ఎలా ఉంటాయో Okay. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ కోడింగ్. ఓకే. సో ఆ సబ్జెక్ట్ మనకి అదే సెట్ కాలేదు అంటే బికాస్ మీరు- నేను మ్యాథ్స్లో చాలా పూర్. Okay. సో నాలాగానే. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ కోడింగ్ అక్కడ. ఓకే. సో చాలా హార్డ్గానే ఫినిష్ చేస్తాను Okay. వెబ్ డిజైనింగ్. మేకప్ మీరు ఇప్పుడు బయట మేకప్స్కి వెళ్ళడము అండ్ స్టూడియో మెయింటైన్ చేయడము అంటే ఇదంతా కూడా ఎలా మీరు టేక్ ఓవర్ చేసుకుంటున్నారు? అంటే ఒక స్టూడియో రన్ చేయాలంటే కంప్లీట్గా తను అక్కడే ఉండి చూసుకోవాల్సి వస్తుంది. మరి మీరు బయట వెళ్ళి మేకప్స్ ఇస్తున్నారు, వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఫ్రీలాన్స్ చేస్తాం సార్, లేనప్పుడు స్టూడియోలోనే ఉంటాను. మీరు వెళ్ళినప్పుడు మరి స్టూడియో వేరే ఉంది, బ్యూటిషియన్ ఉంది, తనని వాళ్ళు హైర్ చూసుకుంటారు. చేసుకున్నాను. Okay, వాళ్ళు okay. చూసుకుంటారు. సో ఎట్ ఏ టైం ఒకవేళ మౌనిక గారికి 2 ఆర్డర్స్ బుక్ అయితే 2 or 3 ఆర్డర్స్ బుక్ అయితే ఇఫ్ ఒకటే ప్లేస్లో నియర్ బై ఉంటే ఐల్ మేనేజ్ సార్. మేనేజ్ చేస్తారు. లేదు అంటే నా టీంలో ఎవరికైనా మీ makeup book సీజన్ చేసుకోవాలంటే? ఉంది అన్నప్పుడు 1-2 months ముందే Okay. అవుతాయి సార్ బుకింగ్స్. 1-2 months ముందు. ఓకే. సో మౌనిక గారు ఇప్పుడు దాకా మీరు మేకప్స్ కోసం వేరే వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేశారు. ది బెస్ట్ ప్లేస్ మీరు విజిట్ చేసిన బెస్ట్ ప్లేస్? భద్రాచలం సార్. అంటే భద్రాచలం. చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపించింది. ఓకే. అంటే వర్క్ కోసం వెళ్ళినట్టు కాకుండా లైక్ డివోషనల్ వైబ్ ఉండే. వైబ్ ఉండే. ఓకే. బేసిక్గా వెరీ స్పిరిచువల్. ఓకే. సో ఇప్పుడు కొంతమంది లైక్ దసరాకి కానీ దివాళీకి కానీ ఆర్ ఎల్స్ బతుకమ్మకి కానీ లేకుంటే వేరే వేరే ఫెస్టివల్స్కి లైక్ గాడెస్ మేకప్ కూడా చేస్తూ ఉంటారు. సో వాటికి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు? సేమ్ ప్రోడక్ట్ సార్. అంటే వీటిలోనే కలర్స్ కూడా ఉంటాయి, లైక్ బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఫౌండేషన్స్లో షేడ్స్ దొరుకుతాయి మనకి. ఓకే. అంటే లైక్ ఒక పర్టికులర్ గాడెస్ది మీరు మేకప్ చేయాలంటే, ఒక పర్సన్ మీద మేకప్ చేయాలంటే ఫస్ట్ ఏం చూస్తారు? అంటే మీరు ఫీచర్స్ చూస్తాం. ఓకే. అంటే అందరి మీద స్కిన్ సెట్ అవ్వదు కలర్తో కదా? సంబంధం లేదు సార్. వాళ్ళ Okay. ఫీచర్స్ లైక్ ఆ ట్రెడిషనల్గా ఉన్నాయా, సో అది చూస్తాము. అది అంటే అందరి మీద సెట్ అవ్వదు అది. అందరికీ సెట్ అవ్వదు. ఓకే. సో దానికి ఎంత టైం టేకింగ్ పడుతుంది ఒకవేళ మేకప్ చేయాలంటే? 3 to 5 hours. జనరల్గా స్కూల్ డేస్లలో, కాలేజ్ డేస్లలో లేకుంటే ఏదైనా డ్యాన్స్ షోస్లలో ఇలాంటి మేకప్స్ చాలా చేస్తూ ఉంటారు. సో వాటికి సపరేట్గా వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు సపరేట్గా ఉంటారు అన్నట్టు. అవును. సో మీరు మీరు అవి కూడా అంటే అది కూడా చేయగలుగుతారు కదా? చేయగలుగుతాము సార్, బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే బ్రైడలే చేస్తాం. ఓన్లీ బ్రైడల్. సో అంటే నేను అడిగేది ఎందుకంటే అది కూడా మీకు వస్తుందా అని. వచ్చు సార్. క్లాసికల్ మేకప్ ఎవ్రీథింగ్. సో కంప్లీట్గా అన్ని మేకప్స్లో అన్ని మీకు హెచ్డి మేకప్స్ కానీ ఎయిర్ బ్రష్ మేకప్ కానీ ఎలాంటి లుక్ ప్రతి అయినా కూడా- వీ కెన్ క్రియేట్. ఓకే. సో ఒకవేళ క్లయింట్ మీకు అడిగితే అంటే ఏ బెస్ట్ ఉంటుంది మేకప్ అనేది అడిగితే మీరు అప్పుడు వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి చూసి సజెస్ట్ చేస్తాము. ఓకే. కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు మీరు మేకప్ యాక్నే ప్రోడక్ట్స్ వల్ల? చాలా యాక్టివ్ యాక్నే ఉంటే మాత్రం వాళ్ళు నో మేకప్ లుక్ లాగా లైక్ వెరీ మినిమల్ కన్సీలర్తో కవరేజ్ ఇవ్వడం తప్ప. ఓకే. బికాస్ ఎంత మంచి ప్రోడక్ట్ వాడినా యాక్టివ్ యాక్నే ఉంటే ఇట్ విల్ గెట్ వర్స్ట్ ఇంకా. సో Okay, okay. అలాంటి స్కిన్ టైప్స్కి మేకప్ చేయొద్దు. కాకపోతే తను బ్రైడ్, ఇట్స్ హర్ బిగ్ డే కాబట్టి నో గ్లామ్ లుక్, నో మేకప్ Okay. లుక్, ఓకే. తన ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసేలాగా. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే జనగామాలే కాకుండా ఇంకా వేరే మీరు అప్రోచ్ వి అవ్వచ్చు? ఆర్ ఫ్రీలాన్సర్స్. అంటే Okay. మేము నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రాకి కూడా వెళ్తుంటాం. ఒంగోలుకి వెళ్ళాము, Okay. గుంటూరు, విజయవాడ, భద్రాచలం Okay. వెళ్తుంటాం. సో మరి తెలంగాణ అంటేనే ట్రెడిషన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు.
సో ఇక్కడున్న కల్చర్కి ఇక్కడున్న ఫెస్టివల్స్కి అపార్ట్ ఫ్రమ్ దట్ చెన్నై కానీ లేకుంటే వేరే వేరే స్టేట్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో అలానే మేకప్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు నార్త్ ఇండియన్ స్టైల్ మేకప్ చేయాలన్నా కూడా చేస్తారా? చేస్తాం సార్. అంటే నార్త్ ఇండియన్ వెడ్డింగ్ మరాఠీ బ్రైడ్ నేను నేర్చుకున్న కోర్స్లో లైక్ నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూట్లో అన్ని లుక్స్ క్రియేట్ చేసి చూపిస్తారు కదా, లైక్ ఓన్లీ సౌత్ ఇండియన్ కాకుండా వేరే ఉంటుంది, ముస్లిం బ్రైడ్, బెంగాలీ బ్రైడ్, మరాఠీ బ్రైడ్, నార్త్ ఇండియన్ బ్రైడ్, క్రిస్టియన్ బ్రైడ్, ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండియన్ మేకప్ లుక్స్ వీ కెన్ డూ. ఇంకా లైక్ నాట్ ఓన్లీ ఇండియన్స్ కాకుండా ఫారిన్ స్కిన్ టోన్స్కి కూడా ఐ కెన్ డూ. ఓకే. సో మౌనిక గారు నెక్స్ట్ మీరు మన ఇండియన్స్ అన్ని వార్మ్ టోన్స్, ఫారినర్స్ అంతా కూల్ టోన్స్, ఇది కలర్ థియరీలో ఉంటుంది. సో అకార్డింగ్ టు దేర్ స్కిన్ టైప్ వీ హ్యావ్ టు డూ. ఓకే. సో నెక్స్ట్ మీరు అంటే మీరు మార్కెట్లో వెళ్ళడానికి ఏ విధంగా మీరు పబ్లిష్ అవ్వబోతున్నారు? అంటే లైక్ ఎలా ప్రమోట్ చేసుకోబోతున్నారు? లైక్ ఇన్స్టాగ్రామ్, నౌఏడేస్ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ ఎవ్రీథింగ్ కాబట్టి లైక్ ఇన్స్టాగ్రామ్ షూట్స్ ఏమైనా చేయించుకుంటున్నా? లైక్ ఎవ్రీ వీక్ కొంతమంది లైక్ కార్పొరేట్ సిటీస్లో చూసుకుంటే బెంగళూరు, బాంబే అక్కడ మేకప్ ఆర్టిస్టులు మోడల్స్ షూట్ చేయించుకుంటా పోర్ట్ఫోలియో షూట్ చాలా డేస్ నుంచి ఆ థాట్ ఉంది సార్, కానీ ఇంప్లిమెంట్ చేయడం కుదరట్లేదు. సీజన్లో బిజీగా ఉండడం ఒకటి, అండ్ అంత లైక్ ఫ్రెండ్స్ తోటి కొలాబరేషన్ అది సెట్ అవ్వక నాకు అది పోస్ట్పోన్ అవుతా ఉంది. 3 years నుంచి పోర్ట్ఫోలియో షూట్ ఉంది మైండ్లో, ఇంప్లిమెంట్ చేయడం కుదరట్లేదు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ దట్ యూ గేవ్ మీ ఐ గుడ్ ఆపర్చునిటీ. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ నాకు నా కెరియర్లో ఒక గుడ్ ప్రోగ్రెస్ అయితే ఉంటుంది అని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫర్ ష్యూర్. ఐ హోప్ ఫర్ ద బెస్ట్ థింగ్స్ టు కమ్. నేను కూడా మీ గురించి విన్నాను, బట్ ఆఫ్టర్ మీరు మిమ్మల్ని కలిసిన దాని తర్వాత కంప్లీట్గా ఏంటంటే మీరు ఇంకా ఒక స్టెప్ ఎక్కువ ఉన్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్గా ఉన్నారు, మీరు పెయింటింగ్స్ చేస్తారు, అండ్ ఇప్పుడు మీరు చెప్పారు గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేస్తారు అని చెప్పేసి, అండ్ మేకప్లో అయితే మీరు ఆల్రెడీ ప్రోలో ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్లో సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ కూడా అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫర్ ష్యూర్ సార్, ఇట్స్ మై డ్రీమ్. అంటే ఇప్పుడు నవేడేస్ మీరే అన్నారు కదా 1 weekలో మేకప్ ఆర్టిస్ట్లు అయిపోతున్నారు. జస్ట్ 1 workshopకి వెళ్ళేసి వచ్చి ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని ట్యాగ్ వేసేసుకుంటున్నారు ఒక వర్క్షాప్కే వెళ్ళేసి వచ్చి. సో ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ షీప్స్ లాగా ఉండడానికి లేదు. ఐ వాంట్ టు బి యూనిక్. కాంపిటీషన్ ఎలా ఉంది ఇక్కడ? కాంపిటీషన్ చాలా హ్యూజ్ ఉంది సార్, అదే చెప్తున్నాను కదా. అంటే ఇట్స్ ఫర్ ఎ గుడ్ సేక్ అనుకోవచ్చు. మంచి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ సంతోషి శిఖర్ మ్యామ్. ఐఎమ్ నాట్ జడ్జింగ్ హర్, కాకపోతే లైక్ 2000కి ఒక వర్క్షాప్ని తను ఆఫర్ చేయడం వల్ల ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ టైం పాస్కి వెళ్ళేసి వచ్చే వాళ్ళు కూడా వెళ్తున్నారు. అసలు మేకప్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా లైక్ ఏదో సర్టిఫికేషన్ కోసం వెళ్ళేసి వచ్చి లైక్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని ట్యాగ్ వేసుకుంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ ద వన్ ఇన్ దిస్ కేటగిరీ. సో డెఫినెట్గా ఐ వాంట్ టు గెట్ అప్గ్రేడ్ అండ్ ఐ వాంట్ టు విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మౌనిక గారు. ఇంకా మీరు చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ వెరీ సూన్ ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలి. సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్టూడియో కోసం కానీ లేకుంటే స్టూడియో ప్రమోషన్స్ కోసం కానీ మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా? సార్ ఒకటి, జనగాం అంటే చాలా చిన్న టౌన్ అని ఒపీనియన్ మా జనగాం వాళ్ళకే ఉంటుంది. జనగాంలో ఏం దొరుకుతాయి ఇక్కడ వేస్ట్ అనే కైండ్ ఆఫ్. సో జనగాం ఏం చీప్ కాదు. మన జనగాంలో కూడా మంచి లైక్ మీరు హైదరాబాద్ నుంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకొని మేకప్ చేయించుకోవడానికి ఎఫర్ట్ చేయగలిగినప్పుడు మనని మనం ఎంకరేజ్ చేసుకుందాం, మన పీపుల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాం అనే కైండ్ ఆఫ్ అలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా జనగాం జనాలకి. లైక్ ఇక్కడ మేము ఉన్నాము, ఫస్ట్ మనని మనము సపోర్ట్ చేసుకుందాము అని చెప్పేసి. ఓకే. జనగాంలో ఎక్కడుంది మీ స్టూడియో ఎగ్జాక్ట్ అడ్రస్? సార్ సూర్యాపేట రోడ్డుకి పెట్రోల్ బంక్ బిసైడ్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ అపోజిట్. ఓకే. సో బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం ఉంటుంది? జస్ట్ 1/2 kilometers. 1/2 kilometer.
సో అప్రోచ్ అవ్వాలంటే ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ఎగ్జాక్ట్లీ ఎన్ఎంఆర్ గార్డెన్స్ అపోజిట్లో ఉంటుంది. దే కెన్ కమ్ డైరెక్ట్లీ. ఓకే ఆర్ ఎల్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ త్రూ మోనికా మేకప్ ఆర్టిస్ట్ అనేసి. మోనికా మేకప్ ఆర్టిస్ట్. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము బోర్డ్స్ పైన. ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఓకే అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పండి. 9052914742. ఓకే యూ కెన్ డిఎం కాంటాక్ట్ చేస్తే మీకు మీరు ఇంకా సజెషన్స్ కూడా ఇస్తారు వాళ్ళకి. అంటే మేకప్ గురించి కానీ ఇంకా ఉన్నా కూడా. సో ఒక 15 days ముందు 20 days ముందు ఎవరైనా బ్రైడ్ బుక్ చేసుకున్నా కూడా అవైలబుల్ ఉంటే డెఫినెట్లీ తీసుకుంటారు. ఇదే ఒక కొంచెం బాధ వేస్తుంది ఏంటంటే అరే మన దగ్గర అఫోర్డ్ చేసే వాళ్ళు లేరు అని కాదు. నెంబర్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్ నుంచి మేకప్ ఆర్టిస్ట్లని బుక్ చేసుకుంటారు ప్యాకేజెస్ లాగా. లైక్ 1 lakh 1.5 lakh దే విల్ స్పెండ్. బట్ ఇక్కడ మనని ట్రస్ట్ చేయడానికి అమ్మో జన్గాంలో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, అమ్మో జన్గాంలో అంత బాగా చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి. సో ఇదొక ప్లాట్ఫామ్ లాగా నాకు హెల్ప్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాజ్ అంటే నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్కి, నేను వర్క్ ఎక్స్పీరియన్స్కి, నా దగ్గర ఉన్న స్కిల్స్కి నాకంటూ ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ లేక ఇన్ని డేస్ నేను ఎక్స్పోజ్ అవ్వలేదు, అడ్వర్టైజ్ అవ్వలేదు. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ మీ ఫర్ ష్యూర్. డెఫినెట్లీ అండి. మౌనిక గారు మీరు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ నేను ఒక చిన్న క్లిప్పింగ్లో చూపిద్దాం అనుకుంటున్నాము. మేము కూడా చూసినట్టు యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర మోడల్ లైక్ చిన్న బేబీ ఉంది, 14 years old బేబీ. సో ఐ విల్ గివ్ ఎ డెమో ఆఫ్ సారీ ఫంక్షన్ మేకప్. ఓకే మేకప్ చూద్దాం. షీఈస్ మై మోడల్. మేకప్ చూస్తా అన్నారు కదా, లైక్ మై చాలా గార్జియస్ గా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు విత్ ఇన్ అ షార్ట్ టైం అంటే సారీ ఫంక్షన్ మేకప్ లుక్ అనుకోండి. ఇంకా ఓకే ఈ లుక్ ని సారీ ఫంక్షన్ లుక్ అంటే ఓకే. సో ఇది ఎన్ని అవర్స్ పట్టింది కంప్లీట్ గా మీకు ఇప్పుడు ఇది చేయడానికి? 2.5 hours. 2.5 hours పట్టింది. సో నేను గ్యాప్ తీసుకునే లోపు మేకప్ అయిపోయింది. హా సార్. సో ఈ లుక్ కి ఎక్కువగా అంటే ఎవరు ప్రిఫర్ చేస్తారు? ఎంగేజ్మెంట్ బ్రైడ్స్ కి ఇవ్వచ్చు. ఓకే లైక్ సారీ ఫంక్షన్. ఓకే సో ఇప్పుడు మీరు వాడిన ప్రోడక్ట్ నార్స్ యూజ్ చేశాను సార్ తనకి. ఓకే ఇప్పుడు అదే మ్యాక్ అట్లా అంటారు కదండి, అది యూజ్ చేస్తే ఈ లుక్ వస్తుందా వేరే లుక్ వస్తుందా? అంటే తన స్కిన్ డ్రై స్కిన్ అండ్ ఇంకొకటి లైక్ మనకి ఆ రేడియంట్ ఫినిష్ రావాలి అంటే లైక్ తన అకార్డింగ్ టు హర్ స్కిన్ టైప్ నార్స్ ఇస్ అ గుడ్. ఫస్ట్ ఒకవేళ ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం చూపిద్దాం. మీరు ఈ మోడల్ని తినని బేస్ చేసుకొని ఫస్ట్ మీరు ఏమనుకున్నారు అంటే అంటే మీరు స్టార్టింగ్ నుంచి మీరు తీసుకునే ఫౌండేషన్ కానీ లేకుంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ కానీ ఏమనుకున్నారు అంటే ఏ షేడ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది? సార్ లైక్ షీ ఈస్ హ్యావింగ్ వెరీ హైడ్రేటింగ్ స్కిన్ టైప్. ఓకే సో గ్లాసీ కైండ్ ఆఫ్ రేడియంట్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అయితే తనకి బాగా సెట్ అవుతుంది. లైక్ మ్యాటిఫైయింగ్ ప్రోడక్ట్స్ తనకి సూట్ అవ్వవు. సో ఓకే అండ్ ఇప్పుడు తినది ఆయిలీ స్కిన్ లేకుంటే న్యాచురల్? లైక్ కైండ్ ఆఫ్
నియర్ టు డ్రై Okay. హైడ్రేటింగ్ స్కిన్ టైప్ ఓకే కాంబినేషన్. ఇప్పుడు ఇది స్వెట్ ప్రూఫా మేకప్? యా సార్, స్వెట్ ప్రూఫ్. ఇది ఎన్ని అవర్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది? 12 hours ఉంటుంది. 12 hours 12 to 14 Okay. hours. ఒకవేళ ఈ హార్ష్ లైటింగ్స్లో కానీ లేకుంటే లేదు సార్, ఇవన్నీ హెచ్డి ప్రోడక్ట్స్ అండ్ ఓకే వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్. ఓకే అంటే ఇప్పుడు అంటే తినే మన బాడీలో నుంచి స్వెట్ని సెక్రీట్ అవ్వకుండా మనం స్టాప్ చేయలేము. స్వెట్ వస్తుంది బట్ మేకప్ విల్ రెసిస్ట్. ఓకే సో ఒక్కటి చెప్పండి, ఇప్పుడు మేకప్ పైన ఇప్పుడు ఐ ఉంది కదా, సార్. ఐ పైన కలర్ ఏదో మ్యాచ్ ఉందో పింక్ షేడ్ అనిపిస్తుంది నాకు. అంటే ఇది మీరు శారీ మీద అకార్డింగ్ టు శారీ కలర్ కాంబినేషన్. లైక్ ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి. లైక్ Okay. పింక్, గ్లిటరీ అండ్ కైండ్ ఆఫ్ పర్పుల్ టోన్. అంటే ఇదంతా కంప్లీట్గా మీరు శారీ అండ్ యాక్సెసరీస్ మీద డిపెండ్ అయ్యి ఇట్లా sir. చేస్తారంటూ. అంటే బ్రైడ్కి కూడా అలానే కదా? అకార్డింగ్ టు అంటే కొంతమంది ఇంత హెవీ ఐ మేకప్ కూడా క్యారీ చేయడానికి కాన్ఫిడెంట్ ఉండరు. ఓకే లైక్ వాళ్ళు చాలా సెటిల్, మినిమల్ అడుగుతారు. ఓకే సో అబ్సల్యూట్లీ అకార్డింగ్ టు క్లయింట్స్ చాయిస్. ఓకే ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ గురించి చెప్తారా? ఒకసారి టర్న్ చేయండి ఇలా ఇన్సైడ్ బ్యాక్. అంటే ఏం హెయిర్ స్టైల్ అది అంటే? మెస్సీ బ్రైడ్ సార్. మెస్సీ బ్రైడ్. Messy మెస్సీ బ్రైడ్. braids. ఓకే ది ట్విస్టెడ్ బ్రైడ్స్, మెస్సీ బ్రైడ్స్. ఓకే కొంచెం హెయిర్ పైకి ఇట్లా హెడ్ స్ట్రైట్ పైకి లుక్ అప్. ఓకే సో ఫస్ట్ దీన్ని మీరు ఏం చేశారు? హెయిర్ ఫస్ట్ ప్రెప్ చేసుకోవాలి. క్రింపింగ్ అది చేశాక ఓకే లైక్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసాము, లైక్ వాల్యూమ్ క్రియేట్ చేయడానికి. ఓకే సో తన Ready. హెయిర్ ఆల్రెడీ చాలా సిల్కీ హెయిర్. Okay. హెయిర్ క్రింప్ చేసాము. హెయిర్ క్రింపింగ్ చేశాక హెయిర్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసాము, లైక్ ఈ వాల్యూమ్ క్రియేట్ చేయడానికి. ఓకే సో మనకి హెయిర్ ఇంత వాల్యూమినస్ రావాలి అంటే ఎక్స్టెన్షన్స్ మ్యాండేటరీ సార్. సో ఓకే సో ఇవి వచ్చేసి ఇవి హెయిర్ యాక్సెసరీస్, దట్ టు అకార్డింగ్ టు హర్ అటైర్. మళ్ళీ ఓకే అంటే తన శారీ మ్యాచింగ్కి సెట్ అయ్యేలాగా. ఓకే టర్న్. అమేజింగ్ లుక్ వచ్చేసింది. థ్యాంక్ యూ అంటే నేను స్టార్టింగ్ చూసినప్పుడు అంటే తినేనా కాదా అని అనుకున్నా. మీరు చెప్పారంటే ఇతను 8th క్లాస్ చదువుతుంది అని, కానీ అమేజింగ్ లుక్, ఒక యాక్ట్రెస్ అయితే ఎలా అనిపిస్తుందో అలా థ్యాంక్ యూ సార్. అండ్ న్యాచురల్గా అనిపిస్తుంది తను. థ్యాంక్ యూ. అండ్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఏదైనా ఈవెంట్స్ కానీ లేకుంటే ఇంకా మీ బ్రాండింగ్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. డెఫినెట్గా మేము కూడా ఏంటంటే మేము మీకు సపోర్ట్ఫుల్గా ఉంటాము డెఫినెట్గా. అండ్ మీరు మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్, లైక్ మేకప్ అంటే, ప్రొఫెషనల్ మేకప్ అంటే జనగాంలో ఎవరు అవైలబుల్గా లేరు అని చెప్పేసి ఇక్కడ జనగాంలో చాలామంది హైదరాబాద్ నుంచి, హన్మకొండ నుంచి హైర్ చేసుకుంటున్నారు మేకప్ ఆర్టిస్ట్ని. సో దిస్ విల్ బీ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. ఎందుకంటే నేను మేకప్ ఇండస్ట్రీలో 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. విఎల్సిసి అకాడమీలో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్రీ డిప్లొమా తీసుకున్నాను. బట్ నేను ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాను అనేసి చాలామందికి తెలీదు. ఐ యూస్ టు వర్క్ లైక్ ఏ ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్. సో నా హోమ్ టౌన్లో నేను ఉండి కూడా లైక్ ఎవరికి తెలియకుండా ఇట్లా ఫ్రీలాన్స్ చేసి ఎక్కడెక్కడి నుంచో పిలుచుకుంటున్నారు కదా అనేసి ఇక్కడ బ్రైడల్ స్టూడియో పెడితే అందరూ యూటిలైజ్ చేసుకుంటారు. సో నెయిల్ ఆర్ట్స్ అండ్ మేకప్కి నేను కూడా ఏంటంటే అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో అండ్ జనగాం నుంచి ఎవరైనా చూస్తున్నారో, సో నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఒక్కసారి ఏంటంటే మౌనిక గారిని, అంటే మీ వెడ్డింగ్స్ కానీ మీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఒక్కసారి అప్రోచ్ అయ్యి చూడండి ఒక్కసారి. ఎందుకంటే తన మేక్ ఓవర్ గురించి నేను కూడా వినడం జరిగింది. అందుకనే నేను ఇక్కడికి వచ్చేసి స్పెషల్గా ఇంటరాక్షన్ చేస్తున్నా, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, అంటే నా తరపున ప్రమోట్ చేద్దాం కదా అని. అండ్ నాకు తను బిజీ షెడ్యూల్ కూడా టైం ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. సి ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పిలిపించే కన్నా మన సిటీలో, మన ప్లేస్లో, మన టౌన్లో ఒక వెల్ నోన్ అండ్ టాప్ లెవెల్లో అదే ప్రొఫైల్డ్ మేకప్గా చేస్తున్నారు అంటే అంతకన్నా మించింది అఫోర్డబుల్ ప్రైస్. యా అది ఇంకా మీరు అక్కడ నుంచి పిలిపించుకుంటే, హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి పిలిపించుకుంటే, వేరే ప్లేసెస్ నుంచి పిలిపించుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలి, అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, అన్నీ ఇంకా అండ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇక్కడ వెరీ అఫోర్డబుల్లో అండ్ దట్ టు అమేజింగ్ లుక్లో సో మీ వెడ్డింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ మీరు మౌనిక గారిని కాంటాక్ట్ చేయాల్సిందే.
మౌనికా మేకోర్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి, తన ఐడి. అండ్ మేకప్ బై మేకప్ ఆర్టిస్ట్ మోనికా ఇస్ మై ఇన్స్టాగ్రామ్ మేకప్ ఆర్టిస్ట్ మౌనికా. ఓకే, మోనికాస్ మేకోవర్స్ ఇస్ మై స్టూడియో నేమ్. సో డెఫినెట్గా విజిట్ చేయండి. స్టూడియో అడ్రస్ సూర్యాపేట్ రోడ్ బిసైడ్ పెట్రోల్ బంక్. ఓకే, బిసైడ్ భారత్ పెట్రోల్ బంక్. సో కింద కూడా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో ఎవరైనా చూసి ఎవరైనా బుకింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.